క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. ఏంటి మనసు? మన సొంత కార్యములే చూసుకోకుండా ఇతరుల యొక్క కార్యములు కూడా మనం చూడాలంట. అది యేసయ్యకున్న మనసు. ఇతరుల కష్టంలో ఉంటే మన వంతు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఇతరులు అనగా ఎవరో బయట వారే అనుకోవద్దు. నీ అత్తమామల గురించి మనసు ఉందా నీకు? తల్లిదండ్రుల గురించిన మనసు నీకుందా? నీ కుటుంబీకుల గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? నీ పరిధిలో దేవుడు ఎంతమందినైతే పెట్టాడో వారి గురించి నువ్వు ఆలోచన చేసి వారి గురించి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ జీవితం ఒక్క కుటుంబాన్నైనా దేవుని కొరకు రక్షించే వారిగా మీరు ఉండాలి. ఒక్కరినైనా గురిగా పెట్టుకొని వారి గురించి ఆలోచన చేస్తూ వారి గురించి ప్రార్థన చేస్తూ ఇతరుల యొక్క మంచి గురించి కోరే విధంగా నువ్వు ఉన్నప్పుడు నీకు కూడా యేసయ్య మనసు ఉన్నట్లే. ఇప్పుడు నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా సొంత పనులను అనుకోవద్దు. ఇతరుల గురించిన ఆలోచన, ఇతరుల యొక్క కార్యములను చూడవలనే అనే ఆ మంచి మనసు మనము కలిగినప్పుడు ఇది యేసయ్య మనసు.